పిలిచారా? దినం నాడు పిలిచారండి మళ్ళీ. నుండు ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు 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 మీరు అడగాలిగా. ఆల్రెడీ పనికి మనలో తండ్రి కదా, తన్నిసినట్టు వదిలియాలా? దినం నాడు పిలిచారు, నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అంతన్నా. అలా నేనేం చేయలేదు అదంతా అన్న. ఇలాగే ఉందన్న, బాగా చేశారు, టెంట చేశారన్న. ఆయనది పెద్ద ఫోటో పెట్టారే, అదండి పెద్ద ఫోటో పెట్టి అందరూ పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే. ఎమ్మెల్యే గారు వచ్చారే, ఎమ్మెల్యే గారు వచ్చారా, ఆయన కూడా వేసారన్న దండది పూలు. దండ వేసినాక అందరూ నిలబడమన్నారే. నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను. అదేంటి సభ అంటే ఏ సభది అన్నది? ఏ సభ అంటారు? అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు. ఏం సభది? ఏదో సభ నిలబడి సంతాప సభ, సంతాప సభ గుర్తొచ్చింది, సంతాప సభ అన్న. ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా, మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడి. భలే మంచి రోజు, పసందైన రోజు, భలే మంచి రోజు అన్న డాన్స్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే డాన్స్ అన్న. డాన్స్ బాగలేదు పాట అన్న, పాట బాగలేదా బాగండి అన్న? ఎక్కడికి వెళ్ళావు, ఏమి పాడుతున్నావు? ఏటన్నా గతంలో కూడా ఓరే ఆగండి రా నాయన, వేనా ఆగండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఉండరా, ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు అన్నా 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 అలవలు. ఇప్పుడు అన్నా 4 సార్లు ఎమ్మెల్యే మారిపోయావే, ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా. ఎవడాడు? ఎవడో 11 నెంబర్ అన్న. ఆడుతుపోలికెట్టి నాకు, ఆడుతుపోలికెట్టి నాకు, నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి. ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి, ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నా వాడికి తేడా అయితే నా టైం ఏం బాగోలేదన్న. అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం ఏం పాటలు పాడుతున్నావు, సమయం సందర్భం తెలియాలి కదా అన్న. నన్ను ఎవరు అర్థం చేసుకో, నువ్వైనా అర్థం చేసుకో అన్న. అన్న నువ్వైనా అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా, చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా. నువ్వైనా తెలుసు కదా, నువ్వైనా అర్థం చేసుకో అన్న. అర్థం చేసుకో అన్న, ప్లీజ్ అన్న. నువ్వైనా అర్థం చేసుకున్నా అన్న. అన్న నీ కోసం ఒక్క పాట పాడతాను. నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న, నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే, ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న పాడినా అన్న, పాడిసిదా అన్న? పాడేస్తానన్నా. నీ పాపం పండింది, నీ పాపం పండింది, నీ భరతం పడతా చూడు. అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు. మరొక స్కిట్ ఉంది, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. మరొక స్కిట్టు, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం, ఆ విచిత్రమైన కోరికలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు మన ఎమ్మెల్యేలు పడేటువంటి యొక్క సహనం, ఓర్పుని, ఓర్పు సహనం ప్రతిబింబించేటువంటి స్కిట్టు మన చీఫ్ విప్ గారు జీబీ ఆంజనేయులు గారు అధ్యక్షతన చాలామంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు.